హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు పూర్ణాలు చేసుకుందాము. దానికోసం పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. పూర్ణాలకి సోపులు కావాలి కదా, దానికి పప్పు బియ్యం నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం అనేది 4 గంటలు, కనీసం 4 గంటలు నానబెట్టాలి. పెసరపప్పు నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపిచ్చాగాన ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలు లేకపోతే కుడుం ప్లేట్లు కానీ దాంట్లో పడుతుంది. ఇలా కుడుం ప్లేట్లో పెట్టుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పప్పు బియ్యం, అవి ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి. మనం మధ్య మధ్యలో వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశకి ఎలాగైతే గ్రైండ్ చేస్తామో అలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం పెసరపప్పుని బాయిల్ చేస్తున్నాం కదా, అది ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్లు తీసేసుకుందాం. ఇలా తీసుకున్నవి మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. పంచదార కూడా మనం వేసుకుంటూ వేడి మీద దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. పంచదార కరుగుతూ ఉంటుంది, వెంటనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. నేను 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. 1/2 కేజీ పెసరపప్పుకి 1/2 కేజీ పంచదార సరిపోతుంది కరెక్ట్గానా. ఇందులోకి ఇప్పుడు మనం కొబ్బరికాయ అనేది ఫ్రై చేసుకొని వేసుకోవాలి. లైట్గా నెయ్యి అనేది కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరికాయ ఫ్రై చేయడానికి 1 స్పూన్ నెయ్యి వేసాను నేను. ఇందులోనే కొబ్బరికాయ, ఏలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఎలా మిక్సీ ఆడుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే దాన్ని మనం కలుపుకుంటున్నాం కదా, అందులోనే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొత్త కళ అయినా చేసుకున్న రాలేదు. కొంచెం నెయ్యి వేయాలి.
ఇలా ముద్దలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం ముందు గ్రైండర్లో వేసుకున్నాం కదా, ఆ రుబ్బు ఫైన్గా పేస్ట్ లాగా అయిపోయింది. ఇందులోనే మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి, లైట్గా సాల్ట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ రెండు మిస్ అయ్యాయి, మీరు మాత్రం వేసుకోండి, వీడియోలో చూపించడానికి అవ్వలేదు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాము. ఎలా చేసుకోవాలన్నమాట, ఇలా అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. అన్నీగా పడుకుందన్నవరా. మనం ఎలా రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, దీన్ని ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఉండలన్నీ రెడీ అయిన తర్వాత మనం పూర్ణాలు వేసుకోవాలి. మనం ఒక పక్క కడాయి అనేది వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా పూర్ణాలు, వాటిని సోప్లో ముంచి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డార్క్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇలానే మొత్తం పూర్ణాలన్నీ వేసుకోవాలి. మొత్తానికి బూరెలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.